ఆధ్యాత్మిక చెప్పేదేమిటంటే, శాశ్వతంగా నీతో ఉండే దానిని సంపాదించుకో. అదేమిటి? ప్రేమ. ప్రేమ మనలను వీడదు. ఎందుచేతనంటే, హృదయం నిన్ను విడువలేదు కనుక. నీవు సక్రమమైన మార్గంలో జీవించకపోయినట్లయితే, తప్పుడు జీవన విధాన ఫలితంగా ఏర్పడిన సంస్కారాలు నీ హృదయంపై పేరుకుపోతాయి. వాటిని ప్రక్షాళన చేసి, తన కృపాకటాక్షాలతో తిరిగి నిన్ను మనిషిగా చేయగలిగే గురువర్యులు లభించేంత వరకు అవి అలాగే ఉంటాయి. ఈ ప్రేమ సందేశాన్ని నీ హృదయాంతరాళంలోనికి కొనిపోయి దానిని అందరికీ ఇవ్వగలిగినప్పుడు నీ హృదయం ఇంతయి మరింతయి బాబూజీ చెప్పినట్లుగా ఒకనాటికి ఆపాదమస్తకం మానవ శరీరం అంతా వ్యాపించి విశ్వవ్యాప్తమై అనంతమవుతుంది. అప్పుడు నీ హృదయం ఎక్కడా అంటే ఈ విశ్వమంతటా అని చెప్పగలగాలి. యోగ పద్ధతి అంటే ప్రేమ పదమే. శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, ఆవేశానికి అతీతంగా ఉండే పరిపూర్ణమైన ప్రేమ. వ్యక్తికి వ్యక్తికి నడుమ కాక హృదయానికి హృదయానికి మధ్య ఉండేదే దివ్య ప్రేమ.